హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి చపాతీ పిండికి 3 కప్పులున్నర పిండికి 1 కోడిగుడ్డు. ఓకే, కొంచెం ఆయిల్, ఇది అల్లం పౌడర్, ఇది 2-3 చెంచాలు. ఇప్పుడు వేస్తాను. సరేనా? 3 చెంచాలు దాకా వేసుకోవాలి అల్లం పౌడర్. ఓకే, చూడండి 2 వేసాను. మన ఇష్టం, 2 వేసాను కదా, 3 వేసాను, ఇప్పుడు 4. ఓకే, మనం అల్లం పౌడర్ ఎక్కువ వేసామనుకోండి నైస్గా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం వాటర్ తక్కువ పడుతుంది, అల్లం పౌడర్ వేసాం కదా అందుకని కొంచెం లూజ్గా అయిపోతుంది. కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట. అందులోకి నెయ్యి, ఇక్కడ ఆవు నెయ్యి ఉంటుంది తప్ప మామూలు నెయ్యి ఉండదేమో కదా మనకి. ఇక్కడ ఆవు నెయ్యి వాడతారు ఎక్కువ వీళ్ళు, ఇంట్లో కాస్తారు. ఇది 2 చెంచాలు వేసానా, 2 చెంచాలు వేసాను కదా. తర్వాత ఆయిల్, మామూలు చెత్త మొత్తం మీ అనుటా ఇదిగో చపాతీ పిండి. ఇలాగా నెయ్యి అన్నీ వేసుకోవాలి, కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలన్నమాట. ఓకే, ఇవాళ వంట వచ్చి వంకాయ మామిడికాయ కూర. నాకు నేను తీసి తిన్నా కదా, అది వంకాయ కూర. వంకాయ మామిడికాయ చెట్టు మీద మామిడికాయ కోసుకుని మరీ వండుకున్నాను. సరేనా? ఇదిగో కీమా సాయంత్రానికి ఆశ. ఇది చేపల కర్రీ టుడే. ఇది రైస్ చేపల కూరలోకి. ఓకే, ఇదండి ఇవాళ వంటలో. మీరేం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి, నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సరేనా? చపాతీకి సాయంత్రానికి చపాతీ అనమాట, కీమా కర్రీ. ఓకే, మన భాషలో అయితే అది కీమానే ఏంటమ్మా కైమా అంటారు మనకైతే. అది సరేనా ఫ్రెండ్స్? ఇది ఇవాళ మా వంటలో. మీ వంటలు ఏం చేసుకుంటున్నారో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నా వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? నా పాత వర్క్ స్వాతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ నాకు బాగా కావాలి. సపోర్ట్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నా కుటుంబం కూడా ఉండాలి. బాయ్.